ఓం గం గణపతియై నమః. వినాయకుడి నిమజ్జన విషయంలో మనలో చాలామందికి చాలా సందేహాలే వస్తున్నాయండి. ఏం పర్వాలేదండి, సందేహం సహజం. కాబట్టి పూర్తి వీడియో ఒక్కసారి కనుక శ్రద్ధగా విన్నట్లయితే మీ అందరికీ కూడా మీకు వచ్చినటువంటి ఎన్నో సందేహాలకు సమాధానాలైతే ఈరోజు వీడియోలో అయితే చెప్పబోతున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అంబరాన్ని అంటిన సంబరంతో గణాలకు అధిపతి అయిన ఆ గణనాథుడికి గణపతి నవరాత్రులు చేస్తున్నాం. అందరం కూడా ఒక దగ్గర చేరి ఆ గణనాథుడిని పూజలు చేస్తున్నాం. మరి ఇంత ఆనందంగా పూజలు చేసినటువంటి వినాయకుడికి ఎప్పుడు నిమజ్జనం చేయాలి, ఎలా నిమజ్జనం చేయాలి, వినాయకుడిని నిమజ్జనం చేసేటప్పుడు ఏ మంత్రాన్ని పఠించాలి, ఏ రోజుల్లో వినాయకుడిని నిమజ్జనం చేయవచ్చు అనే విషయాలన్నిటి గురించి పూర్తి వివరంగా ఈ వీడియోలో అయితే మరొకసారి షేర్ చేయబోతున్నానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. ఎక్కువ మంది అడిగినటువంటి ప్రశ్న ఏమిటి అంటే, ఇంట్లో వినాయకుని పూజ చేసిన తర్వాత ఏ సమయంలో నిమజ్జనం చేయాలి, లేదా ఈ సమయంలోనే నిమజ్జనం చేయాలా అని నియమం ఏదైనా ఉందని అడుగుతున్నారండి. ఇంట్లో వినాయకుడిని పూజ చేసిన తర్వాత మీరు ఎన్ని రోజులైతే వినాయకుడికి పూజ చేస్తున్నారు అంటే ఎక్కువగా బేస్ సంఖ్యలోనే వినాయకుడిని అనేది నిమజ్జనం చేస్తూ ఉంటాం కదండి. అంటే 1, 3, 5, 7, 9, 11, 13 ఇన్ని రోజుల్లో ఈ బేసి సంఖ్యలోనే గణపతిని నిమజ్జనం చేయవలసి ఉంటుంది. అది మీరు ఇంట్లో పూజ చేసిన వారైనా లేదా పల్లె వాడవాడ వినాయకుడిని నిలబెట్టి పూజలు చేస్తున్న నవరాత్రులు పూజ చేస్తున్న వారైనా సరే ఈ బేసి సంఖ్యలో ఉన్న రోజుల్లోనే నిమజ్జనం అనేది చేస్తూ ఉంటారు. ఇంట్లో పూజ చేసిన వారు మరి నిమజ్జనం ఏ సమయంలో చేయాలి అంటే, ఉదయమైనా సాయంత్రం వేళైనా సరే నిమజ్జనం అనేది చేయవచ్చండి. నెట్ట మధ్యాహ్నం అలాగే సాయంత్రం 6 గంటలు దాటిన తర్వాత ఇంట్లో నిమజ్జనం చేసేవారు మాత్రం ఈ సమయంలో నిమజ్జనం చేయకూడదు. ఇంకా మిగతా సమయంలో రోజు మొత్తంలో ఎప్పుడైనా సరే నిమజ్జనం అనేది చేయవచ్చు. ఇంట్లో యజమానే చేయాలని ఏమీ లేదండి, ఎవరైనా సరే చేయవచ్చు. పిల్లలు, పెద్దవాళ్ళు, ఆడవారు ఎవరైనా సరే నిమజ్జనం అనేది చేయవచ్చు. ఇలా కాలనీలో కానీ లేదా పల్లెల వాడవాడల లేదా స్ట్రీట్లో ఒక దగ్గర అయితే వినాయకుని నిలబెట్టి గణపతి నవరాత్రులు చేస్తూ ఉంటారు కదండి. మరి వారైతే మాత్రం గణపతిని ఉద్వాసన చెప్పి ఆ తర్వాత అందరూ కూడా సంబరంగా వినాయక నిమజ్జనం చేస్తూ ఉంటారు. మరి అలాంటప్పుడు వారికైతే రాత్రి వేళ, ఒక్కొక్కసారి అర్ధరాత్రి వేళ కూడా ట్రాఫిక్ జామ్ వల్ల నిమజ్జనం అనేది ఆలస్యం అవుతూ ఉంటుంది. మరి రాత్రులు వాళ్ళు కూడా నిమజ్జనం చేస్తున్నారు కదండి అని అడిగినట్లయితే, అదంతా కూడా సమయాభావం వల్ల వారందరూ కూడా నిమజ్జనం చేయడానికి సమయం పడుతుంది కానండి. మామూలుగా అయితే మాత్రం ఇంట్లో నిమజ్జనం చేసేవారు మాత్రం ఉదయం వేళ, సాయంత్రం వేళ, అంటే సాయంత్రం వేళ అయితే మాత్రం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5:30 సమయం లోపు అయితే నిమజ్జనం చేయండి. మంగళవారం, శుక్రవారం వేళ నిమజ్జనం చేయకూడదండి. కాబట్టి వారాల్లో అయితే మాత్రం మంగళవారం, శుక్రవారం వేళ నిమజ్జనం చేయకూడదు. మిగతా రోజుల్లో బేస్ సంఖ్యలో వచ్చినటువంటి రోజుల్లో వినాయక నిమజ్జనం అందరూ చేయవచ్చు. ఇంకా మరికొంతమంది అడిగిన ప్రశ్న ఏమిటి అంటే, ఆడవారికి వచ్చే పీరియడ్ టైం వలన ఇంకా పూజాపీఠాన్ని ఏర్పాటు చేసి స్వామివారికి పాళి అది కట్టి చక్కగా పూజలు అవి చేసుకున్నామండి. 3 రోజులు చేసుకుందాం, 5 రోజులు చేసుకుందాం అనుకుంటూ వినాయకుడిని అయితే చక్కగా అలంకరణ చేసి పూజలు అవి మేము చేస్తూ ఉన్నాము. ఇంతలో నాకు పీరియడ్ వచ్చింది. ఇప్పుడు పూజాపీఠాన్ని కానీ వినాయకుడిని ఏం చేయాలండి, నిమజ్జనం ఎప్పుడు చేయాలండి, మరి పూజాపీఠాన్ని ఎప్పుడు కదపాలండి అని అడుగుతున్నారు. పీరియడ్ వచ్చిన వాళ్ళు కొంచెం పూజాపీఠం దగ్గరికి లేదా అటువైపున వెళ్లకుండా కొంచెం పక్కగా ఉండండి. ఇంటి కుటుంబ సభ్యులు ఎవరైనా సరే పూజాపీఠాన్ని కదిపి వినాయకుడిని ఉద్వాసం చెప్పి, పసుపు వినాయకుడు కూడా ఉద్వాసం చెప్పి పూజాపీఠాన్ని కదిపి పత్రి అది తీసి వినాయకుడిని పక్కగా పెట్టండి. మీరు పూజాపీఠాన్ని కదిపి పక్కన తీసిన తర్వాత నిమజ్జనం మీరు మిగతా రోజుల్లో ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు. అలాగే మరొకరు అడిగిన ప్రశ్న ఏమిటి అంటే, చాలామందికి కూడా వినాయక చవితి పూజా విధానములు అఖండ దీపము పెట్టే అలవాటు ఉంటుందండి. కాబట్టి అఖండ దీపం వెలిగించామండి, ఇప్పుడు ఆ ఒత్తి నుంచి నూనె కారి దీపం అయితే గగనం అయిపోయిందండి, ఏం చేయమంటారు అని అడుగుతున్నారు. ఇదేమైనా అశుభమా అని కూడా అడుగుతున్నారండి. ఎందుకు ఇలా అడుగుతున్నారు అంటే, ఇప్పుడు మనలో చాలామందికి పూజ కన్నా భయం ఎక్కువైపోయిందనమాట. ఇలా చేయటం వల్ల ఏమన్నా మనకి జరుగుతుందేమో, ఏదైనా అశుభమా అని ఎక్కువగా భయపడిపోతూ ఉన్నారు. ఏమీ భయపడవద్దండి. దేవుళ్ళందరూ కూడా మనకి తల్లిదండ్రులతో సమానం. ఎప్పుడు కూడా తల్లిదండ్రులకి పిల్లలు చేసే చిన్న చిన్న తప్పులన్నీ కూడా క్షమించి వారిని ఆశీర్వదిస్తూనే ఉంటారు. అలాగే దేవుళ్ళు కూడా అంతేనండి. ఆ భగవంతుడు కూడా మనం చేసే చిన్న చిన్న తప్పులన్నింటినీ కూడా క్షమించి మనల్ని ఎప్పుడూ ఆశీర్వదిస్తూనే ఉంటారు. మరి ఇలా అఖండ దీపం అనేది కొండెక్కినా లేదంటే ఒత్తి నుంచి నూనె కారుతున్నప్పుడు ఏం చేయాలి అంటే, ఆ కొండెక్కిపోయినప్పుడు మాత్రం కొత్త వత్తి వేసి ముందుగా దేవుడి ముందు క్షమాపార్థన కోరి అఖండ దీపాన్ని అయితే వెలిగించవచ్చండి. ఒకవేళ నూనె కారిపోతుంది అనుకోండి, కొంచెం లోపలికి నూనె లోపలికి ఒత్తి అనేది లాగి ఒత్తి అనేది లోపలికి జారిపోకుండా అరటిపండు అనేది అడ్డుగా పెట్టి దీపం అనేది గగనం అవ్వకుండా చూసుకోండి.
వినాయక నిమజ్జనం ఎలా చేయాలో మీకు వీడియోలో చూపిస్తూ మీకు ఇక్కడ నిమజ్జన మంత్రం కూడా ఇస్తానండి. వినాయక నిమజ్జనం చేసేటప్పుడు శ్రీ గణేశం ఉద్వాసయామి శోభనార్థం పునరాగమనాయచ అని ఈ మంత్రాన్ని అయితే చదవవలసి ఉంటుంది. ఒకరిద్దరు ఈ ప్రశ్న కూడా అడిగారండి. అదేంటంటే వినాయక నిమజ్జనం చేసిన రోజున నాన్ వెజ్ అది తినవచ్చా అని అడిగారు. ఆ భగవంతుడిని ఇంటికి పిలిచి సకల మర్యాదలు చేసి చక్కగా ఆనందోత్సాహాలతో పూజలవి కార్యక్రమం నిర్వహించిన తర్వాత నిమజ్జనం చేశాం కదండి. ఈ ఒక్కరోజు తినకుండా ఉంటే మంచిది. ఇక మరుసటి రోజు నుంచి అయితే నాన్ వెజ్ తినవచ్చు. ఒకరిద్దరు అయితే ఈ ప్రశ్న కూడా అడిగారండి. అదేమిటి అంటే 2024 సంవత్సరంలో వినాయకుడి నిమజ్జనం చేసేటటువంటి రోజులలో అంటే 5వ రోజు బుధవారం అష్టమి వచ్చిందండి. ఈ అష్టమి తిథి వేళ వినాయక నిమజ్జనం చేయవచ్చునని అడుగుతున్నారు. మనకి ఎక్కడా కూడా పురాణాల కథనాల ప్రకారంగా ఎక్కడా కూడా తిథుల ప్రకారంగా నిమజ్జనం చేయమని చెప్పలేదండి. గణపతి నవరాత్రులు పూజలు చేస్తున్నాం కాబట్టి ఆ గణపతి నవరాత్రులు రాత్రులు కానీ లేదంటే రోజులైనా సరే లెక్క పెట్టుకొని అవి పూర్తయిన తర్వాత 5వ రోజు నాడు నిమజ్జనం అయితే చేయవచ్చండి. ఇక అష్టమి వచ్చినా నవమి వచ్చినా ఆ రోజుల్లో అయితే నిమజ్జనం అయితే చేయవచ్చు. అలాగే మంగళవారం శుక్రవారం వేళ మాత్రమే నిమజ్జనం చేయకూడదు. మిగతా ఏ రోజుల్లో అయినా సరే గణపతి నవరాత్రులలో నిమజ్జనం అనేది చేయవచ్చు. అలాగే ఈ వినాయక చవితి పూజా విధానంలో మనం మట్టి వినాయకుని పూజించినప్పటికీ కూడా పసుపు వినాయకుని పూజలు పెట్టి పూజ చేస్తూ ఉంటామండి. మనం భాద్రపద మాసంలో వినాయక చవితి నాడు పూజ చేసేది వరసిద్ధి వినాయకుడికి పూజలు చేస్తూ ఉంటాము. కాబట్టి ఆ మహాగణాధిపతిగా భావిస్తూ పసుపు వినాయకుని కూడా పూజలు పెట్టాలి. మరి పసుపు వినాయకుని పూజ చేశాము, మరి ఉద్వాసన చెప్పేటప్పుడు పసుపు వినాయకుడు కూడా ఉద్వాసన చెప్పాలా, మట్టి వినాయకుడికి చెప్తే సరిపోతుందని అడుగుతున్నారండి. అలా ఏమీ లేదండి. పసుపు వినాయకుడికి ఉద్వాసన చెప్పాలి, అలాగే మట్టి వినాయకుడికి కూడా ఉద్వాసన చెప్పవలసి ఉంటుంది. మీకు ఉద్వాసన మంత్రం అనేది స్క్రీన్ మీద ఇస్తానండి, ఒకసారి చూడండి. అలాగే నేను నిమజ్జనం ఎలా చేయాలి, ఏ ఏ రోజుల్లో నిమజ్జనం చేయాలి, అలాగే నిమజ్జన మంత్రం ఉద్వాసన మంత్రం అలాగే పూజాపత్రి ఏం చేయాలనే విషయాన్ని ముందుగానే ఒక వీడియో పోస్ట్ చేస్తున్నానండి. మీరు ఎవరైనా మిస్ అయినట్లయితే ఆ వీడియో కూడా చూడండి, మీకు పూర్తి వివరంగా అర్థమవుతుంది. మనలో చాలామంది కూడా వినాయక చవితి రోజునే స్వామివారికి పూజలు అవి చేసి సాయంత్రం వేళ పూజాపీఠాన్ని కదిపి నిమజ్జనం కూడా చేస్తూ ఉంటారు. అసలు ఇలా చేయవచ్చునా అని అంటే ఒక్కొక్కరికైతే కొంచెం ఇల్లు పెద్దగా ఉండకపోవచ్చు అండి. రెంటెడ్ హౌస్ అయ్యి ఉండొచ్చు, లేదంటే ఇంట్లో ఆడవాళ్ళు అంటే పీరియడ్ టైం వలన ఇంకా పీరియడ్ వస్తుంది అని భయంతో అలా చేయవచ్చండి. లేదా ఉద్యోగరీత్యా అలా 2-3 రోజులు పూజ చేయడం కుదరకపోవచ్చు. ఇలా వాళ్ళందరూ కూడా ఆ రోజునే స్వామివారికి పూజ అది చేసి పూజాపీఠానికి కదిపేసి సాయంత్రం నిమజ్జనం చేస్తూ ఉంటారు. మరి ఇలా నిమజ్జనం చేసినప్పుడు ఒక్కరోజు కూడా పూర్తి కావడం లేదు కదండి. మరి ఏ రోజు నిమజ్జనం చేయాలో మాకు పూర్తి వివరంగా చెప్పండి అని అడుగుతున్నారు. 2024 సంవత్సరంలో వినాయకుడి నిమజ్జనం ఏ ఏ తేదీల్లో మనం నిమజ్జనం చేయవచ్చు అనే విషయాన్ని పూర్తి వివరంగా చెప్తానండి. ఒక్కసారి జాగ్రత్తగా వినండి. ఒకరోజు పూజించిన వాళ్ళు అంటే 2024 సంవత్సరంలో సెప్టెంబర్ 7వ తారీఖు శనివారం వేళ మనకి వినాయక చవితి అనేది వచ్చింది. కాబట్టి ఒకరోజు పూజించిన వాళ్ళు సెప్టెంబర్ 8వ తారీఖు ఆదివారం వేళ ఉదయం అనేది నిమజ్జనం చేయవచ్చు, సాయంత్రం వేళ నిమజ్జనం చేయవచ్చు. మేము 3 రోజులు పూజిద్దాం అనుకున్నవారు సెప్టెంబర్ 9వ తారీఖు సోమవారం వేళ నిమజ్జనం చేయాలండి మీరు. ఇక అలాగే 5 రోజులు పూజిద్దాం అనుకున్నవారు సెప్టెంబర్ 11 బుధవారం నాడు నిమజ్జనం అయితే చేయవలసి ఉంటుందండి. ఈ రోజున అష్టమి వచ్చింది. అష్టమి తిథి అయినా నవమి తిథి అయినా ఏం పర్వాలేదండి. ఈ రోజు నిమజ్జనం అయితే చేయవచ్చు. వినాయక నిమజ్జనం చేసేటప్పుడు తిథులు చూడవలసిన అవసరం లేదండి. రోజులుగా మనం లెక్క వేసుకుని నిమజ్జనం అయితే చేయవచ్చు. కాబట్టి సెప్టెంబర్ 11వ తారీఖు బుధవారం వేళ 5వ రోజు నాడు నిమజ్జనం అయితే చేయవచ్చు. ఇక 7వ రోజు ఎప్పుడు వచ్చింది అంటే మనకి సెప్టెంబర్ 13వ తారీఖు శుక్రవారం వేళ వచ్చిందండి. కాబట్టి ఎప్పుడు కూడా భగవంతుని మనం ఇంటికి పిలిచి సకల మర్యాదలు చేసి పూజలు అవి చేసి మంగళవారం శుక్రవారం వేళ పూజాపీఠాన్ని కదపకూడదు, అలాగే నిమజ్జనము చేయకూడదు. కాబట్టి ఈ రోజునైతే నిమజ్జనం చేయటం లేదు 7వ రోజున. కాబట్టి 7 రోజులు పూజ చేసి 8వ రోజు కూడా పూజ చేసి 9వ రోజు నాడు నిమజ్జనం అయితే చేయవలసి ఉంటుంది. ఈ 9వ రోజున మనకి సెప్టెంబర్ 15వ తారీఖు ఆదివారం వేళ వచ్చిందండి. ఈ రోజునైతే నిమజ్జనం చేయవచ్చు. ఇక గణపతి నిలబెట్టిన తర్వాత 11వ రోజు ఈ రోజున సెప్టెంబరు 17వ తారీఖు వచ్చిందండి, మంగళవారం కూడా. మరి ఈ రోజు నిమజ్జనం చేయవచ్చునా అని అంటే ఈ రోజున అనంత చతుర్థి అండి. ఈ అనంత చతుర్థి రోజున మంగళవారం శుక్రవారం వేళ వచ్చినా కూడా పట్టింపు ఉండదు. ఈ అనంత చతుర్థి రోజున నిమజ్జనం అయితే చేయవచ్చు. ఇదేంటండి, ఇదేం లాజిక్ అండి, మీరే కదా మంగళవారం శుక్రవారం వేళ వినాయకుడి నిమజ్జనం చేయకూడదు అని చెప్తున్నారు కదా. మన పురాణాలు శాస్త్రాల ప్రకారంగా భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయకుడిని నిలబెట్టి పూజించిన తర్వాత
అనంత చతుర్థి రోజున నిమజ్జనం చేయాలనేది శాస్త్రం అండి. కాబట్టి ఈ 11 రోజుల్లో ఏ ఏ రోజుల్లో బేసంఖ్యలు వచ్చాయో ఆయా రోజుల్లో అయితే నిమజ్జనం అయితే చేయవచ్చు. లేదా 11 రోజులు కూడా పూజ పూర్తి చేసిన తర్వాత నిమజ్జనం అనేది చేయవచ్చు. ఇక ఇదేనండి ఈరోజు వీడియో. మీ అందరికీ నచ్చింది, యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి. ఇక అప్పటి వరకు నమస్కారం అండి.